ఈటెల రాజేందర్ గారు మనందరికీ తెలుసు. గత సంవత్సర కాలం నుండి వారితో మమేకమై పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు వారి యొక్క వాణిని వినడం కోసం, వారు సంవత్సర కాలంలో చేసినటువంటి పనుల మీద ఎగ్జిబిషన్ వీక్షించడం కోసం విచ్చేసినటువంటి సోదర కార్యకర్తలందరినీ కూడా మార్గదర్శనం చేయవలసిందిగా పెద్దలు ఈటెల రాజేందర్ గారిని కోరుతా ఉన్నాం. మన ఈ కార్యక్రమానికి రూపశిల్పులు ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా విక్రమ్ రెడ్డి గారు, మా 4 జిల్లాల అధ్యక్షులు మా బుద్ధి సీనన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, భరత్ బాబు గారు, మా మల్లారెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా మా బానుక నర్మదా మల్లికార్జున గారు, మా దీపికమ్మ కంటోన్మెంట్ నాయకులు, వారికి తోడుగా మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా, మా డివిజన్ అధ్యక్షులందరూ కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర జిల్లా కేంద్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. 11 గంటలకు మొదలైంది. ఆనాడు జనసంఘ నుంచి మొదలుపెట్టి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదలుపెట్టి, మా ఉపాధ్యాయ గారి నుంచి మొదలుపెట్టి, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఎరా వరకు ఒక గొప్ప ఎగ్జిబిషన్ని రూపకల్పన చేసినాం. ఈ ఎగ్జిబిషన్ ఏదో 3 గంటలు 4 గంటలు కాకుండా సాయంత్రం వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా బుకడంత బువ్వ తిని ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వందల మంది పేద పండితులు మా లక్ష్మణ్ పంతులు గారి ఆధ్వర్యంలో ఆశీర్వచనాలు చేసిండ్రు. మా చెన్నారావు గారి ఆధ్వర్యంలో వాయిద్య కళాకారులు 60-70 మంది వచ్చి గొప్పగా వాళ్ళు స్వాగతం పలికిండ్రు. మా రమణారెడ్డి గారి నాయకత్వంలో వందల మంది బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టిండ్రు. డాక్టర్ల బృందాలు ఇక్కడ ఏమైనా అయితే మందులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, నేను 25 సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తా, వారు మార్గదర్శకులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, మా అక్క, నేను 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వారు కూడా శాసనసభలో ఉండే మా అక్క అరుణక్క గారు, ఆనాడు నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఇవాళ మన పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, హరీష్ గారు, అదేవిధంగా శాసన మండలిలో మన ఫ్లోర్ లీడర్ ఏవేన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మా సీతారాం నాయక్ గారు, మా బీబీ పటేల్ గారు, విజయరామారావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు, మా ఇక్కడ పెద్దలాగా ఉంటాడు మా అన్న రామచంద్రరావు గారు, శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ జనార్దన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధర్ గారు, శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారు, వన్నాల శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అదేవిధంగా
మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా వారి సపోర్ట్, వారి స్ఫూర్తి మాటల్లో చెప్పరాంది, ఏలు చూపితే కొండపాకటోళ్ళు వాళ్ళు. అదేవిధంగా కార్పొరేటర్ల మా నాయకుడు శంకరన్న వచ్చిపోయినట్టున్నది. ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళు మనకు సునీల్ బన్సల్ గారు, చంద్రశేఖర్ గారు, అభయ్ పటేల్ గారు, లక్ష్మణ గారు, విద్యాసాగర్ రావు గారు, వాళ్ళు ఇంతకుముందే వచ్చిపోయినారు. ఇంకా ఈ కార్యక్రమంలో మా మిత్రులు గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీలు మా మిత్రులు ప్రదీప్ గారు, ప్రేమేందర్ అన్న, అదేవిధంగా మా అక్క శృతక్క, మాధవి గారు, అందరి పేరు పేరున ఏమనుకోవద్దు, పెద్దలందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలు మా ముందర కనబడుతున్నారు. మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా ధర్మాని ఉన్నాడు, మా ప్రదీప్ అని ఉన్నాడు, అదేవిధంగా మా గౌతమ్ అని ఉన్నాడు, మా శ్యామ్ అని ఉన్నాడు. ఎవరిని చూసిన నాయకులు అంటే గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ వేదిక సరిపోదు, చెప్తే పేరు కూడా సరిపోవు. కాబట్టి పేరు పేరున అందరికీ, మా మీడియా మిత్రులకు, పాటలు పాడిన మా తమ్ముడి రామలింగం బృందానికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు, పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఆ జోలికి పోను. మరణక్క ఇప్పుడే వచ్చింది కాబట్టి చివరి ముగింపు ఉపన్యాసం మా అక్క ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తుంది కాబట్టి నేను 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అన్నం తిని కూర్చున్న వాళ్ళే ఉన్నారు, కడుపు నిండా చల్లగలకుండా అన్నం తినని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎక్కువ మాట్లాడా. కానీ నాకు మోడీ గారితో 2 సందర్భాల్లో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీకి రాక మునిపే మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు, అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమించాలి, ఈ దేశం గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని చెప్పి వారి నాయకత్వంలో జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులను నాడు వారితో జత కలిపి మమ్మల్ని స్టడీ చేయమని చెప్పిండ్రు. అనేక రాష్ట్రాలు తిరిగినాం, అనేక సంఘాలతో, అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినాం. దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు ఇంటరాక్ట్ అయినాం. కానీ గొప్ప అనుభూతి ఒకటి ఉన్నది. ఆ అనుభూతి మేము ఆస్ట్రేలియాకు పోవాలని, ఇతర దేశాలలో ఎక్కడైతే అమలవుతుందో ఆ అమలవుతున్న దేశాలలో మీరు స్టడీ చేసి రండి, మనం అమలు చేద్దాం తొందరగా అని చెప్పినప్పుడు మేము ఆస్ట్రేలియా దేశానికి పోయినాం. మేము పోయే ముందు మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చి ఇది గొప్పగా స్టడీ చేసుకొని రండి అని చెప్పినప్పుడు నేను ఆస్ట్రేలియాకి పోయి ఒక వారం రోజుల పాటు స్టడీ చేసాం. ఆ ఆస్ట్రేలియా మంత్రులు కానీ, ఆ ఆస్ట్రేలియా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా మా దేశం ఎడ్యుకేటెడ్ దేశం, మా దేశంలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, మా దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ ఉంది, మా దేశం రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, నీ దేశంలో లిటరసీ లేదు, నీ దేశంలో రాజకీయ చైతన్యం లేదు, మరి మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని అడిగాడు. అని ఒక మాట అన్నాడు. మా దేశంలో జిఎస్టీ ట్యాక్స్ అమలు జరిగిన సందర్భంలో ఆ గవర్నమెంట్ను ఓడగొట్టిండ్రు ఆస్ట్రేలియా ప్రజలు. మరి మీ మోడీ గారు వచ్చిండ్రు, మరి ఓడిపోవాలనుకుంటాడా గెలుస్తాడనుకుంటున్నా అని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు వాళ్ళు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఒకటే మాట అన్నా, మా మోడీ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే, మా మోడీ గారు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా మా మోడీ గారు పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఆలోచిస్తున్నట్టు ఉన్నదని చెప్పి మేము చెప్పినాం. నేను ఆనాడు ఆ పార్టీ మంత్రిని కాదు, కానీ వాళ్ళ వచ్చినాం 2015 అనుకుంటా ఆ ట్యాక్స్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించినాడు.
మా 29 మంది ఆర్థిక మంత్రులను కూడా పార్లమెంటుకు పిలిచిండ్రు. ఆనాడు మా జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించడం. ఆనాడు జిఎస్టీ ట్యాక్స్ అమలు జరిగితే పురోగమనం కాదు తిరోగమనం ఉంటుందని చెప్పిండ్రు. ఈ ట్యాక్స్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆ పార్టీకి దమ్ము లేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదు, ఆ పార్టీకి ప్రజా పాలసీ లేదు. కాబట్టి వాళ్ళకు పవర్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోలేకపోయినరు. దాని ఆ పార్లమెంట్లో ఆమోదం పొంది ఆనాడు 73,000 కోట్ల రూపాయలున్న ట్యాక్స్ ఇవాళ 2,40,000 కోట్లకు నెలకు ఎదిగిన దేశం భారతదేశం. ఇవాళ నా దేశం ఒకనాడు ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓ అమెరికా, ఓ రష్యా, ఇంకొక యూరోప్ దేశాలు, జపాన్ లాంటి దేశం సాయం చేస్తే తప్ప ఎదగని పని జరగని దేశం భారతదేశం. మన వాళ్ళు ఇక్కడ మేధావులు ఉండి అనేవాళ్ళు, మోకరిల్లి తల్లి మీరు ఐఎంఎఫ్కు తాకట్టు పెడుతున్న మీరు అని చెప్పి మాట్లాడుతుండేది. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో చేతులూపి నాయకుడు కాలే. 140 కోట్ల ప్రజల హృదయాల్లో చోటు ఊరికే దక్కలే. ఒళ్ళు వంచి చెమట వడిపి ఫలితాలు ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాయి. కాబట్టే ఇవాళ 140 కోట్ల ప్రజలు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇలా అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ ఒకటే నినాదం మోడీ మోడీ మోడీ. మోడీ మా నాయకుడు, మోడీ మా దేశ ప్రధానమంత్రి. రెండవ అనుభూతి, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతూ ఉంది, దేశం అంతా ఆందోళన పడుతూ ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం. 30 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువలాడుతూ ఉంది, అంత గొప్ప దేశం. అక్కడే ఆక్సిజన్ లేదట, అక్కడే నీకు వెంటిలేటర్లు లేవట, డాక్టర్లు లేరట, నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది. నేను నా సొంత కూతురు చిన్న పాప, ఆమెకు పాలివ్వలేకపోతున్నా, నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్ళతో బిక్కు బిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చి, ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు. ఓ దేవుడా కాపాడమని చెప్పి మొరబెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీళ్లు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ 81 కోట్ల మందికి, 81 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పునిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మనకు వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్టర్న్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందలే అని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు,
ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండ్రు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయలేరని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది, ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. ఇగో అది భారత్ ఇవాళ. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కు ప్రోత్సహించాలి. మేధా సంపత్తికి కొదవలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఊడిగం చేస్తూ ఉంది, పరాయి దేశంలోనికి ఉపయోగపడుతూ ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు. ఇంతకుముందు మా సీతారామన్ గారు చెప్పిండ్రు 54 సంవత్సరాల చరిత్ర మీది, కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్ళల్లో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మా తాతలు నేతులు తాగినరు, మీరు మా మూతులు వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కామ్లు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కునే స్కామ్. ఏం చెప్తాం? అందుకనే మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలకాయ ఎత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పుకోతున్నాను. నేను డెవలప్మెంట్ గురించి చెప్తే ఓడవదు. నేను బాధ ఎక్కడైతే అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేనున్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినాం మేము 18 గంటలు. ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమటలు కక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం మేము. తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంలో, వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు
ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు. నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నావు కదా, నేను అంటున్నా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది? ఎవడు కళ్ళ కూడా ఊహించలేని నా జిల్లా వాసిని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర నా తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కూరలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బందులు లేకుండా చేసిన మాన్యుడు మోడీ గారు. అవునా కాదా చెప్పగలిగే దమ్ము టీఆర్ఎస్కు ఉందా, బీఆర్ఎస్కు ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది. ఇవాళ ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నినాదాలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇవాళ అది రియాలిటీ. మా వరంగల్ జిల్లాలోకి తెలుస్తుంది, మా శేఖర్రావు గారు లాంటి వాళ్ళకు. అందుకే అన్నీ చెప్తాం కానీ ఇవాళ చెప్తా తప్పకుండా. ఏ పేద దేశం అని భావించినమో, ఏ ఇల్లెట్రసీ కంట్రీ అని చెప్పి భావించినమో, ఇవాళ నాయకుడు ఉంటే ఎట్లా స్ఫూర్తి పొందుతారు, ఎట్లా ఎదుగుతారనడానికి సజీవ సాక్ష్యం. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసే నాడు నవ్విండ్రు. 55 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ నువ్వు ఎక్కడికైనా పో, నా కూరగాయలమ్మే చదువురాని తల్లి, నా పండ్లమ్ముకునే తండ్రి, నా ఆటో డ్రైవర్, ఇవాళ అంటున్నా చిల్లర పైసలు లేకపోతే బస్ టికెట్ ఇక దించేసిన చరిత్ర ఆనాడు. కానీ ఇవాళ చిల్లరతో అక్కలు లేకుండా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్లో నంబర్ 1 దేశం భారతదేశం. అమెరికా కాదు, భారతదేశం. అంటే నాయకుడు ఊహిస్తారు ఎవరైనా ఇంత గొప్పగా ఉండదని? అనేకం ఉన్నాయి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి, ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, ప్రజలందరూ చల్లగా ఉండాలనుకునేటువంటి దేశం. ఇంతమంది విద్యాసాగర్ ఒక మాట చెప్పాడు, అమెరికా కాదు, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం, విశ్వగురు స్థానంలో ఉన్న దేశం భారతదేశం. నా దేశం విదేశీయుల దుర్మార్గాలకు, వాళ్ళ దురాక్రమణలకు కానీ ఒక్కడి కోల్పోలే, ప్రాణాలని వదిలిపెట్టింది తప్ప, కళ్ళ ముందే కుటుంబ సభ్యులను చంపుతున్నప్పటికి కూడా చంపండి అన్నారు తప్ప
సంస్కృతిని వదిలిపెట్టని, సంస్కారాన్ని తప్పని, ఇవాళ భారత జాతి గౌరవాన్ని కాపాడిన నాడు. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు లేదా మహమ్మదీయులు ఆక్రమించినప్పుడు ఏం చేసినా మీ విశ్వాసాన్ని తీయలేకపోయినాం, ఏం చేసినా మీ పద్ధతులు మార్చలేకపోయినామని చెప్పిండ్రు. ఆ పద్ధతులు, ఆ విశ్వాసాలు మళ్ళీ వెతుక్కుంటూ ఇవాళ భారత్ మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో విశ్వగురు స్థానానికి ఎదుగుతూ ఉంది, విశ్వగురు స్థానానికి ఎదుగుతూ ఉంది. మన అయోధ్యలో రామాలయం కాదు, మన అయోధ్యలో రామాలయం కాదు, ఏం ముస్లిం కంట్రీలలో ఇవాళ ఒక సౌదీ అరేబియాలో మా ప్రజలు పూజలు చేసుకోవడానికి, మా విశ్వాసాలు కాపాడాలంటే అక్కడ కూడా ఆలయం కావాలని ఆలయాన్ని కట్టించిన నాయకుడు మోడీ గారు. అవునా కాదా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఇది మీ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ ఆస్తుల కంటే అంతస్తుల కంటే గొప్పది విశ్వాసం, నమ్మకం, సంస్కృతి, సాంప్రదాయాలు. కాబట్టి ఎల్ల చూసినా మీ ముఖాలకు ఇవాళ మోడీ గారి మీద కుట్రలు దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా జెలసీ ఉంటుంది, కుట్రలు ఉంటాయి. ఏదైనా ఉంటే మా కిషన్ రెడ్డి గారిని చూస్తే ఎప్పుడు మా కిషన్ రెడ్డి గారు పేపర్ హెడ్డింగ్స్ కోసం మాట్లాడు, టీవీలలో సంచలనాల కోసం మాట్లాడు, ఎవిడెన్స్ ఉంటే తప్ప చరిత్ర తెలితే తప్ప అది ఆచరణలో చూస్తే తప్ప మాట్లాడరు. మేమందరం పొలిటికల్ లీడర్ ఆ కేటగిరీ ఉంటాం, ఉన్నంతలో ఉంటాం. కానీ కొంతమంది ఆ క్షణంలో ఒక వార్త కావాలి, సంచలనం కావాలి. కానీ నాకు తెలిసి మోడీ గారు నా 11 ఏళ్ళలో చూసిన ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వర్క్ విల్ స్పీక్, మాట్లాడద్దు. ప్రజలకి ఉపన్యాసాలు విని రాజకీయ పార్టీల మీద, రాజకీయ వ్యవస్థల మీద ఆశలు సన్నగిలిపోయినాయి. ఇవాళ నా భారత ప్రజానికానికి కావాల్సింది మాటలు కాదు, చేతలని చెప్పి భావించాడు. ఇంతకుముందు మనం 1.5 hours విన్నాం. మనం లాల్ చౌక్, నా జమ్మూ అండ్ కాశ్మీర్లో నా జెండా ఎగరాలంటే, నా చట్టం అమలు కావాలంటే ఆనాడు ప్రాణం గాల్లో కలిసిపోయేది. కానీ వాళ్ళ దేశంలో ఒకటే దేశం, ఒకటే చట్టం. ఆనాడు ఒకటే దేశం కోసం, ఒకటే చట్టం కోసం బలిదానం చేసిన బిడ్డ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. దాన్ని ఆచరించి చూపిన బిడ్డ మోడీ గారు. దేశం మొదలు, తర్వాతనే పార్టీ, తర్వాతనే రాజకీయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి మోడీ గారి. వల్ల 370 ఆర్టికల్. మా డాక్టర్ ఒక ఆయన మొన్న పార్టీ ఆఫీసర్ జైన్ అవుతున్నాడు చెప్పేది, ఏం సాధించిన మోదీ అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది తెలియదక్కోళ్ళు. ఏం సాధిస్తాడా? జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను దౌకాల్లో పనిచేసిన, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నా నా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిన, ఇవాళ ఏం సాధించో తెలియదు. కానీ నా జమ్మూ అండ్ కాశ్మీర్ హాస్పిటల్లో నా రక్తం మడుగులలో గిలగిల కొట్టుకున్న సైనికులు లేరని చెప్పిండు ఆ డాక్టర్. దాన్ని ఏం కొలుస్తాను? ఉన్నదా బోడో ఉద్యమాలు, ఉన్నాయా మిజోరాం ఉద్యమాలు? ఇలా ఎక్కడ అలాంటి వేర్పాటు ఉద్యమాలు లేవు. ఉన్నాయంటే కొద్దిమంది రాజకీయాల ఏజెండాగా బతికేవాళ్ళు, స్వార్థపరులు, దేశం ఎడిపోతుందని చెప్పి భావించేవాళ్ళు, చిల్లరగాళ్ళు కొంత ప్రేరేపిస్తున్నారు. కానీ ఇవాళ దేశ ప్రజానికం అన్ని రకాలు అర్థం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కిషన్ గారు చెప్పారు, నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చివరగా ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిండు, వారు నిజంగానే నేను గర్వపడుతున్నా ఇక్కడ ఎంపీ అయినందుకు. సార్ ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నామో మా కార్పొరేటర్లు ఇక్కడ సజీవంగా ఉన్నారు. నాకు బాగా నచ్చిన ఒక సందర్భం ఏంటంటే, మా శ్రీవాణి సరూనగర్ కార్పొరేటర్ ఉన్నారా? నాకు వాళ్ళ డివిజన్కి పోయినా నేను, నాకు అన్నం పెడుతూ, రాజేంద్రన్న నీవు చేయబట్టి
భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ లెటర్ ప్యాడ్ మీద నాకు 2 కోట్లు వచ్చినాయని చెప్పింది. అంటే నా 3.5 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ₹1 ఇవ్వలే అన్న. ఏమైనా ఇస్తే వాళ్ళ లెటర్ ప్యాడ్ ఇచ్చుకుంటే తప్ప మా లెటర్ ప్యాడ్ ఇవ్వలేదు. మమ్మల్ని దేకిలో లేరు, కాలిలో లేరు అని అన్నారు. నేను కావచ్చు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేయచ్చు, పదవులు అనేటివి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పదవులు శాశ్వతం కాదు. ఇవాళ మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, రేపు గొప్పగా ఎదగచ్చు, లేకపోవచ్చు. నేను ఆర్థిక మంత్రి కూడా ఎంపీగా ఉండొచ్చు. కానీ మానవ సంబంధాలు శాశ్వతం. మానవ సంబంధాలు శాశ్వతం. ప్రజల అభివృద్ధే శాశ్వతం. ప్రజలు ఉత్తరం గుర్తుపెట్టుకోరు, నమస్తే పెడితే గుర్తుపెట్టుకోరు. ప్రజలకు 2 జరగాలి. కాలుకు ములుగుతే పన్నుతో పీకే నాయకుడు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. రెండవది అభివృద్ధి కూడా కోరుకుంటారు. ఇవాళ తాత జాగిరి కాదు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులా, లేకపోతే ఇంకొక శాసనమండలి సభ్యుల లెక్క కాదు. డబ్బు, ప్రజలు కట్టిన డబ్బుకు కాపలదాడు ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. రేపు మేము వస్తాం, కానీ అంత సంకుచితంగా ఉండం. ప్రజలు ఎంత నీచంగా వ్యవహరిస్తారంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు కూడా రాష్ట్రానికి మంత్రులుగా ఉంటారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులు ఉన్న వాళ్ళు అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు మీకు ఆదర్శం కావాలి బాబు. ఇక్కడ కూడా గ్రామాల, మండలాల, జిల్లాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందనే విషయం మీరు మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఇవాళ నా గ్రామాలలో పెరిగే చెట్టు, పారే మురికి నీళ్ళ కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, నడిచే గ్రామ సచివాలయాలు, నడిచే నా అంగన్వాడీ కేంద్రాలు, ఇవాళ చౌరస్తాలో వెలిగే లైట్లు, నువ్వు గొప్పగా చెప్పుకునే తడి చెత్త, పొడి చెత్త షెడ్లు, చివరికి చచ్చిపోతే కాల్చే శ్మశాన వాటికలు ఎవరివి? నువ్వు కట్టి వాడకుండా ఉన్న నా రైతు వేదికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. అంటే భారత ప్రజానికం కట్టిన డబ్బు పైసలే బాబు. ఎక్కడిది? నీ ముఖాలకు. ఇవాళ నగరాలు గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, దాని తగ్గట్టుగా రాష్ట్రాలు డబ్బులు ఇస్తలేవు. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిండ్రు బాబు? ఎవరు తెచ్చింది స్మార్ట్ సిటీ పేరు? అమృత నగరాలు ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ మొన్ననే కిషన్ రెడ్డి గారు మా మంత్రి గారితో ఓపెన్ చేయించారు. నా ఉప్పల్ ఫ్లైఓవర్ నీది కాదు బిడ్డ, నా కొంపల్లి ఫ్లైఓవర్ 1000 కోట్ల రూపాయలతో నీది కాదు బిడ్డ. ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్తో మంత్రులారా మీరు ప్రయాణించే రోడ్లు మీవి కావు బిడ్డ. ఆరాంఘర్, రేపు షామీర్పేట, రేపు నా మేడ్చల్ మెట్రో, ఇవాళ నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నిర్మాణం జరుగుతున్న MMTS, ఇవన్నీ ఎవరివి? మీ కళ్ళుండి కూడా చూడలేని కబోతులు మీరు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నెన్ని చేసినామో మాకెరక. ఇలా మా నరసింహరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా మత్సరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా జీవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. 30 ఏళ్ళు కిషన్ రెడ్డి సాబ్ ఒక దగ్గర ఒక చిన్న సమస్య, 30 ఏళ్ళు మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి 45 కాలనీల సమస్య, 30 ఏళ్ళ సమస్య అది. మరి ప్రభుత్వాలు లేవా, మంత్రులు లేవా ఉన్నారు. నేను పోయిన 30 నిమిషాలనే పరిష్కరించి వచ్చాను, 30 నిమిషాలే. అది మా వాళ్ళకి నా మల్కాగిరి ప్రజల అండతోటి దుర్మార్గపు ఆలోచన నా హైడ్రా, దాని మీద తిరోగమనానికి కారణం ఇవాళ భారతీయ జనతా పార్టీ మల్కాగిరి నాయకత్వం దానికి సాయం చేశాడు. మూసీ నది పేరిట నా పనిగిరి కాలనీ చూపిన నా మహిళల తెగువ ఇంత అంత కాదు. కొన్ని వందలు, ఒక 2 నెలల కాలం పాటు మమ్మల్ని ఇష్టపడకపోయినా, మేము ప్రగతి నిరోధకమని చెప్పినా, మాకు సపోర్ట్ దొరకకపోయినా,
మేము నిరంతరంగా కొట్లాడినాం. దాని ఫలితం దక్కింది ఆఫ్టర్ 3 మంత్స్. ఫలితం మేము మాట్లాడే మాట తొందరగా అర్థం కాకపోవచ్చు, అది కొంచెం నచ్చకపోవచ్చు, కానీ ఆలోచించి మాత్రమే మాట్లాడతాం. మేము ఆలోచించి మాత్రమే మాట్లాడతాం. ఇవాళ నేను ఒక్కటి మళ్ళా క్లారిఫై చేసుకున్నా. చివరిగా మేం భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ కమిషన్లకు వ్యతిరేకం. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ చరిత్ర మా చరిత్రతో ఏం పోల్చుకుంటాం? మేము నక్కకు నాగలకు తేడా. అందుకనే భారత జాతి ఇవాళ మూడోసారి సంకీర్ణ రాజకీయాలు తప్ప ఎప్పుడు కూలిపోతో తెలియని ఈ ప్రభుత్వాలు ఇవాళ మూడోసారి కూడా ఏ గుజరాత్లో అయితే 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టిండ్రో ఇవాళ దేశంలో కూడా మోడీ గారి ఆలోచన నాకు తెలిసి నేను ఎక్కువ పొగడను, కానీ ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్యే ఫస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయినోడు మోడీ గారు ఒక్కడే. పార్లమెంట్ మెట్లెక్కకుండా ఎంపీ అయి ప్రధానమంత్రి అయినోడు ఒక్కడే. మూడోసారి కూడా ఏది లేకుండా మళ్ళీ ప్రధానమంత్రి అయినోడు ఒక్కడే. రేపు భారత్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 ఇగో కలగంటున్నాం. ఇవాళ 600 అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలిసిపోయింది. కానీ రేపు చూడవలసింది ఈ అప్పుల ఊపిలో తెలంగాణ కూరుకుపోయిందాన్ని, ఈ కరప్ట్ ప్రాక్టీస్ ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే సాధ్యమైందని చెప్పి నేను అంటలేను, ప్రజలు అంటున్నారు. దానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మల్కాజ్గిరి రేపు 2 పార్లమెంట్లు అవుతుంది. మల్కాజ్గిరి 16-17 సీట్ల ఎమ్మెల్యేలు అవుతుంది. రేపు మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ గడ్డ మీద జెండాకు సింహభాగం అవుతుంది. ఆ మల్కాజ్గిరి తప్పకుండా రేపు హైదరాబాద్కు అండగా ఉంటుంది. మల్కాజ్గిరి రేపు శాసనసభలో అత్యధిక సీట్లు వస్తుంది. మల్కాజ్గిరి 2 పార్లమెంట్ గెలుచుకునేటువంటి స్థాయికి వస్తుందని చెప్పి దాంట్లో కార్యకర్తలుగా నాయకులుగా గొప్పగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. భారత్ మాతా కే